ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్న డీఏ, డీఆర్ అరియర్స్ అంశం మళ్లీ కీలకంగా మారింది. 2018 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే ప్రభుత్వం డీఏలను ప్రకటించినప్పటికీ వాటి బకాయిలు పూర్తిగా చెల్లించలేదు అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. 2019 జనవరి నుంచి డీఏ 2.73% ప్రారంభమై 2019 జూలైలో 7.22%, 2020 జనవరిలో 10.92%, 2020 జూలైలో 13.65%, 2021 జనవరిలో 17.29% వరకు పెరిగింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా 2020-21లో 3 డీఏలు ఫ్రీజ్ చేయబడటంతో ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా అరియర్స్ పేరుకుపోయాయి. తర్వాత 2021 జూలైలో 20.02% మరియు 2022 జనవరిలో 22.75%గా పెంచిన ఆ మధ్య కాలానికి సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించలేదు. అలాగే పెన్షనర్ల విషయానికి వస్తే డీఆర్ కూడా అదే విధంగా పెరిగింది. 2022లో 26.39% డీఆర్, తర్వాత 30.03%, ఆపై 33.67% వరకు పెంచారు. కానీ ఈ పెరిగిన డీఆర్ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వకుండా విడతలుగా చెల్లించడం జరిగింది. 2022 డీఆర్ అరియర్స్‌ను 2024లో 3 విడతలుగా విడుదల చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం 2026 సంక్రాంతి సందర్భంగా సుమారు 2,600 కోట్లు డీఏ, డీఆర్ అరియర్స్ విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ చెల్లింపుల ద్వారా లక్షలాది ఉద్యోగులు, పెన్షనర్లు లాభపడినప్పటికీ అందరికీ పూర్తి బకాయిలు అందలేదనే విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ముఖ్యంగా 2018 నుంచి 2021 మధ్య ఫ్రీజ్ చేసిన డీఏ కాలానికి సంబంధించిన అరియర్స్, పీఆర్సీ, షిప్మెంట్ తేడాలు, పెన్షనర్ల డీఆర్ తేడాలు పూర్తిగా క్లియర్ కాలేదు. సిపిఎస్ ఉద్యోగుల విషయంలో పరిస్థితి ఇంకాస్త క్లిష్టంగా ఉంది. వారికి రావాల్సిన డీఏ అరియర్స్‌ను పూర్తిగా నగదు రూపంలో ఇవ్వకుండా ఎక్కువ భాగాన్ని ప్రాన్ అకౌంట్స్‌లో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. అధికార వర్గాల ప్రకారం సుమారు 90% వరకు ప్రాన్ ఖాతాలో జమ చేసినట్లు చెప్పబడుతున్నా ఉద్యోగ సంఘాలు మాత్రం పూర్తి స్థాయిలో జమ కాలేదని, ఇంకా అసమానతలు ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ట్రెజరీ సాంకేతిక సమస్యల కారణంగా అరియర్స్ చెల్లింపుల్లో ఆలస్యం జరిగినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా 2018, 19 సంవత్సరాలకు సంబంధించిన డీఏ అరియర్స్‌ను ఈ మే నెలలో చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. సాఫ్ట్‌వేర్ సమస్యలు, బిల్లు ప్రాసెసింగ్ ఆలస్యం, డేటా మ్యాపింగ్ లోపాలు కారణంగా ఈ ఆలస్యం జరిగిందని అధికారులు వివరణ ఇచ్చారు. అయితే ఈ హామీ ఎప్పటికీ అమలవుతుందనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వం వెంటనే అన్ని పెండింగ్ డీఏ, డీఆర్ అరియర్స్ క్లియర్ చేయాలని, సిపిఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో పూర్తి మొత్తాలు జమ చేయాలని, ఫ్రీజ్ చేసిన డీఏలను పూర్తిగా విడుదల చేయాలని, పీఆర్సీ షిప్మెంట్ తేడాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఏప్రిల్, మే నెలల్లో పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని సంకేతాలు ఇచ్చినా గ్రౌండ్ స్థాయిలో పూర్తి స్థాయి క్లారిటీ ఇంకా కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే 2018 నుంచి 2026 వరకు డీఏ, డీఆర్ పెరిగినా వాటికి సంబంధించిన అరియర్స్ మాత్రం పూర్తిగా చెల్లించబడలేదు. కొంత భాగం నగదు రూపంలో, కొంత భాగం ప్రాన్ ద్వారా, మరికొంత విడుదల రూపంలో మాత్రమే ఇచ్చారు. ఇంకా ప్రధానంగా 2018 నుంచి 2021 మధ్య బకాయిలు, సిపిఎస్ ఉద్యోగుల పూర్తి జమ, పెన్షనర్ల డీఆర్ తేడాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఇంకా తమ బకాయిల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.